న్యూస్ లైన్ చూస్తున్నాం. 2024 ఎన్నికల విజయం తర్వాత కూటమిలో అంతర్గత కుమ్ములాటలు మొదలయ్యాయా? చిన్న చిన్న సమస్యలను భూతద్దంలో చూపి ప్రభుత్వాన్ని కూల్చాలని వైసీపీ పన్నుతున్న పద్మ వ్యూహాన్ని పసిగట్టగలరా? కూటమి బలంగా ఉండాలంటే మినీ యుద్ధాలు చేయాల్సిందేనని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన సంచలన వ్యాఖ్యల వెనుక అసలు ఆంతర్యం ఏమిటి? ఇది కూటమి నేతలకు ఆయన ఇచ్చిన స్వీట్ వార్నింగా, లేక వైసీపీకి పంపిన పరోక్ష సంకేతమా? ఈ మినీ యుద్ధాల వెనుక ఉన్న అసలు కథ ఏంటి? దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు. రైట్ రాజ్ కుమార్, చెప్పండి, దీనిపై అప్డేట్స్ ఏంటి? ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్తూరు జిల్లాలో పర్యటించినటువంటి నేపథ్యంలో అక్కడ ప్రధానంగా రాష్ట్రానికి సంబంధించి ఒక మేలు చేకూర్చేటువంటి అంశం టీడీఓ కార్యాలయాలను ఒక మినీ కలెక్టరేట్లుగా ఉపయోగించాలని, పరిపాలనను ప్రజలకు చేరువ చేసేందుకు, అదేవిధంగా పారదర్శకమైనటువంటి ఒక పరిపాలన అందించేటువంటి ఒక విధంగా టీడీఓ కార్యాలయాలు ప్రారంభోత్సవం జరిగింది. అక్కడి నుంచి పవన్ కళ్యాణ్ మరి ఎప్పుడైతే ఎన్నికల విజయానంతరం కూటమి నేతలతో ప్రత్యేకంగా ఒక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అక్కడ స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యులతో పాటు కూటమి నేతలు చాలామంది ఈ సమావేశానికి హాజరయ్యారు. ప్రత్యేకంగా సమావేశంలో పవన్ కళ్యాణ్ కొన్ని అంశాలను ప్రస్తావిస్తూ వచ్చారు. కూటమిలో అంతర్గతంగా కొంత గ్యాప్ అంటే మొదటి నుంచి కూడా ఉంది. అంటే సహజంగానే అంటే ఒక ఇంట్లోనే కుటుంబ సభ్యులు ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో, ఇవాళ ఉన్నటువంటి సమాజంలో ఒకే కుటుంబంలో ఇద్దరు కొడుకులు ఉంటే ఆ ఇద్దరు కొడుకులు కూడా సరైనటువంటి సఖ్యత, ఈ విధానం లేనటువంటి పరిస్థితులు ఒక కుటుంబంలో చూస్తారు. అలాంటిది రాజకీయాల్లో ఒక 3 పార్టీలు కలిసి పోటీ చేసి విజయం సాధించినటువంటి తర్వాత అంతర్గతంగానో లేదంటే బహిర్గతంగానో ఇంకొక రకంగానో అనేక రకాలుగా కొన్ని సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలన్నీ కూడా సర్దుకుపోవాలి తప్ప బయటకు పడకూడదు. అది వేరే వారికి అది చర్చనీయాంశం కాకూడదు. అది ఒక చులకన భావంగా బయటికి ఆ పార్టీల్లో ఈ సమస్యలు ఉన్నాయని ఎవరో కూడా చెప్పుకునేటువంటి పరిస్థితి ఉండకూడదు అనేది పవన్ కళ్యాణ్ ప్రస్తావిస్తూ వచ్చారు. పదే పదే ఈ అంశాన్ని ఎప్పుడైతే విజయం అనంతరం నుంచి కూడా పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా ఈ అంశాలను అటు కూటమి నేతలతో ప్రత్యేకంగా చర్చిస్తూ వస్తున్నారు. వాటికి సంబంధించినటువంటి అంశాలన్నిటి గురించి కూడా వారికి తెలియజేస్తూ వస్తున్నారు. ఎందుకంటే కూటమిలో అనేక రకాలైనటువంటి పొరపాట్లు ఉంటాయి. 3 పార్టీల్లో రకరకాల ఆలోచన విధానాలు ఉంటాయి, రకరకాలుగా ప్రవర్తించేటువంటి వ్యక్తులు ఉంటారు. ఇలాగా అక్కడ ఉండేటువంటి స్థానిక నాయకత్వం కొన్నిసార్లు అంగీకరించకపోవచ్చు, స్థానిక ఇతర 2 పార్టీలు కలిసి రాకపోవచ్చు. ఇలాగ అనేక రకాలైనటువంటి ఈ మనస్పర్ధలు అక్కడ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. వాటన్నిటినీ కూడా 15 ఏళ్ల పాటు మనం సర్దుకోగలిగితేనే కూటమి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక విభిన్నమైనటువంటి పాత్రను పోషిస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ప్రత్యామ్నాయ మార్పును తీసుకురావాలంటే, రాష్ట్రం అభివృద్ధి జరగాలంటే ఈ కూటమి బలంగా ఉండాలనేటువంటి ఒక ఆకాంక్ష పవన్ కళ్యాణ్కి ఏదైతే మొట్టమొదటి నుంచి ఈ రాష్ట్రం పైన ఉందో ఆ ఆకాంక్షే 2024 ఎన్నికల్లో జరిగినటువంటి విజయం కావచ్చు. ఆ ఆకాంక్ష ప్రత్యేకంగా 3 పార్టీలను దగ్గర చేసేటువంటి ఒక ప్రయత్నం కావచ్చు. ఇలాంటి ఒక త్యాగానికి తాను పోటీ చేసే స్థానాలు కూడా తగ్గించుకుని తానే ఒక మెట్టు దిగి ముందుకు వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ పదే పదే ఈ అంశాలను ప్రస్తావిస్తున్నా కూడా కూటమి నేతలందరూ కూడా దీన్ని అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఒకవేళ కనుక ఇలాంటి సర్దుబాట్లు, ఇలాంటి చిన్నవే ఈ కూటమిలో లేకపోతే రేపు ఇంకా 3 సంవత్సరాల్లో ఇంకా చాలా ఎక్కువగా ఈ విషయాలన్నీ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటి నుంచే దీన్ని నియంత్రించాల్సిన అవసరం ఉంటుంది. స్థానిక నాయకులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు. కొన్ని చోట్ల ఎమ్మెల్యేలకు అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులకు పడట్లేదు. కొన్ని చోట్ల గ్రౌండ్ లెవెల్లో సెకండ్ గ్రేడ్ క్యాడర్ కూడా అటు కూటమిలో కొన్ని చోట్ల ఇలా గ్యాప్స్ ఉన్నాయి. అదేవిధంగా కొంతమంది నాయకులు అందుబాటులో ఉండలేదు. ఇలాగా అనేక రకాలైనటువంటి అక్కడ కొన్ని సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలన్నిటిపైన కూడా పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా వారితో చర్చించారు. ఇంకొకరికి అంటే ఒక మినీ యుద్ధం చేయాల్సినటువంటి అవసరం ఉంది. దాని అర్థం ఏంటంటే ప్రత్యేకంగా ఎవరైతే ఇటు కూటమి నాయకులు ఉన్నారో వారందరినీ కూడా కూర్చుని మాట్లాడి సర్ది చెప్పుకుని వెళ్ళాలంటే దాంట్లో చాలాసేపు వాదనలు జరగవచ్చు, ఇంకోటి జరగచ్చు. కానీ అదంతా కూడా అంతర్గతంగా జరగాలి తప్ప బయటకు వచ్చి బయటపడేటువంటి విధంగా ఉండకూడదు. అది ఎవరైతే ఆ ప్రత్యర్థిని మనం దూరం చేసామో ఆ ప్రత్యర్థికి అది బలం చేకూరేటువంటి అంశాలుగా ఉంటాయి. కాబట్టి అలాంటి పొరపాట్లు ఏవి కూడా ఈ 3 పార్టీల్లో జరగకూడదు. ఒక 15 ఏళ్ల పాటు కూటమి సమిష్టిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండాలనే ఒక పవన్ కళ్యాణ్ నిర్ణయం ఏదైతే ఉందో ఆ నిర్ణయాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత కూటమి నాయకులపైన ఉంది. అటు ప్రభుత్వం కూడా ఆ విధంగా పనిచేస్తూ వస్తుంది. ప్రత్యేకంగా తీసుకొస్తున్నటువంటి మార్పులు కావచ్చు, పెట్టుబడులు కావచ్చు, కంపెనీలు కావచ్చు, రాష్ట్ర అభివృద్ధి కావచ్చు, ఇలా అన్ని రకాల ప్రయత్నాలు కూడా కూటమి ప్రభుత్వం చేస్తూ
వస్తుంది. అటు పవన్ కళ్యాణ్ కూడా తనకి సంబంధించినటువంటి శాఖలన్నిటిపైన కూడా సమర్థవంతంగా నిర్వహిస్తూ వస్తున్నారు. అటు పంచాయతీల్లో వస్తున్నటువంటి మార్పులు కావచ్చు. నిన్నే ప్రధానంగా దానికి ఒక ఉదాహరణ కనుక తీసుకుంటే DDO కార్యాలయాలను ప్రత్యేకంగా ఆయన ప్రారంభించారు. అంటే ప్రతి ఒక డివిజన్లో దాదాపుగా 4 నుంచి 5 మండలాలు ఉంటాయి. అంటే ఒక్కొక్క మండలంలో దాదాపుగా 60-70 గ్రామాలు ఉంటాయి. ఈ గ్రామాలన్నిటిపైన కూడా జరగాల్సినటువంటి సమగ్రమైనటువంటి అభివృద్ధిని పూర్తిగా కూడా కాంక్షిస్తూ పవన్ కళ్యాణ్ ఒక నిర్ణయం తీసుకున్నారు. అది డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసెస్ అని ఒక ప్రత్యేకంగా రాష్ట్ర వ్యాప్తంగా 77 చోట్ల ఈ కార్యాలయాలను ప్రారంభించారంటే ఏ విధంగా పంచాయతీ స్థాయి నుంచి అభివృద్ధి జరగాలనేటువంటి ఆకాంక్ష బలంగా ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్ దాన్ని ముందుకు ఏ విధంగా తీసుకెళ్తున్నారంటే ఖచ్చితంగా ప్రజలకు అందుబాటులో ఉండకపోయినా, కార్యకర్తలకు అందుబాటులో ఉండకపోయినా మళ్ళీ రేపు ఎన్నికల్లో పోటీ చేయాల్సిన అవసరం ఉంటుంది. అది అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలని కూడా ఆయన ప్రత్యేకంగా ఒక అంశాన్ని ప్రస్తావిస్తూ వచ్చారు. ఇలాంటి వాటిలన్నింటినీ కూడా సర్దుకుని ముందుకు పోతే తప్ప ఈ 15 ఏళ్ల పాటు కూటమి ప్రయాణం సజావుగా సాగదు. ఎక్కడ అంటే పై స్థాయిలో తాము అందరూ కలిసి ఉన్నా కూడా కింది స్థాయిలో కేడర్ను కలుపుకోవాల్సిన బాధ్యత అటు రాజకీయ పార్టీలపైన కూడా, 3 పార్టీలపైన అధిష్టానాల మీద కూడా ఒక బాధ్యత పవన్ కళ్యాణ్ చెప్పినా కూడా అటు పవన్ కళ్యాణ్ ఒక ఉప ముఖ్యమంత్రి హోదాలో ప్రత్యేకంగా ఆయన పనులు ఆయన నిర్వహిస్తున్నారు. చాలా బిజీ షెడ్యూల్లో ఉన్నారు. కానీ ప్రత్యేకంగా కనుక చూస్తే ఇటు పార్టీలపైన కూడా బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే కూటమిలో ఆయన ఇంకొక విషయం కూడా ప్రస్తావిస్తూ వచ్చారు. 3 పార్టీల్లో ఇన్ని పదవులు ఇవ్వగలిగాము, ఇంకొక చోట అయితే ఇలాంటి పరిస్థితి ఉండదని కూడా ఆయన చెప్పారు. ఎందుకంటే అందరికీ కూడా అంటే 3 పార్టీల్లో కూడా సమన్యాయం జరుగుతుంది. మీరు ఎవరు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు. కూటమిలో ఇలాంటి విభేదాలు రాకూడదు. మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా పనిచేయాల్సిన అవసరం ఉంది. 15 ఏళ్ల పాటు సుదీర్ఘంగా కూటమి ప్రయాణం సాగాలని పవన్ కళ్యాణ్ ఆకాంక్ష ఉందో మొట్టమొదటిసారి మాత్రం కూటమి నేతలతో భేటీ అయ్యారు. ఇక నుంచి ఈ భేటీలు కొనసాగాలని కూడా అటు కూటమి నేతల ఆకాంక్షగా ఉంది. పవన్ కళ్యాణ్ ఎక్కడ పర్యటన చేసినా కూడా ఆ చోట కూటమి నేతలతో భేటీ కావాలని వారు కూడా ఆకాంక్షిస్తున్నారని అక్కడి నుంచి అయితే ఒక ఫీడ్బ్యాక్ అయితే వస్తున్నట్టు తెలుస్తుందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.